కాశీ వెళ్ళొచ్చిన తర్వాత ఎవరైనా మనం కాలభైరవానికి పూజ చేసుకోవాలని శివపురాణంలో చెప్పింది. ఎలా పూజ చేయాలి అంటే మనకు కాలభైరవుడు ఎందుకంటే బ్రహ్మహత్యా పాతకం కింద బ్రహ్మ 5వ తలను పట్టుకొని అన్నపూర్ణేశ్వరి దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసి ఆయన పాపపుణ్యాలను పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత శివుడు చెప్తాడు, నీ ఆజ్ఞ లేనిదే కాశీ నగరానికి ఎవరు అడుగు పెట్టలేరు, ఇక్కడ వచ్చి ఫస్ట్ నీ దర్శనం తర్వాతే నాకు మళ్ళీ వాళ్ళకు కైలాసం చేరాలంటే 40 మినిట్స్ నీ తర్వాతనే నా దగ్గరికి చేరుకుంటారు మృత్యు తర్వాత అని చెప్తాడు. అందువల్ల కాశీనగరం ఎంతో పవిత్రమైనది. కాలభైరవుడు ఎంతో ఇంపార్టెంట్. చాలా కథ ఉంది కానీ నేను షార్ట్గా చెప్తున్నా. మనం కాశీ వెళ్ళించిన తర్వాత మినపగారెలతో మనము కాలభైరవునికి పూజ చేసుకొని మనం అందరం 10 మందికి కానీ ఎంతో మన శక్తి కొలది ఎవరికైనా అన్నదానం పెడితే అన్నము ఎవరైనా పిలిచినా వెళ్లకుండా ఉండకూడదు కాశీకి వెళ్ళించిన కాబట్టి మీరు కాశీ అన్నాన్ని తినండి.